ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభము కలుగును గాక. ఈనాటి వాక్య ధ్యానములో దేవుని పద్ధతి అనే అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దేవుని పద్ధతి. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. వాక్యము ద్వారా మాట్లాడమని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామాన వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సహోదరుడా, సహోదరి, గలతీయులకు పరిశుద్ధుడైన పౌలు గారు లేఖను వ్రాస్తూ 6వ అధ్యాయము 16వ వచనములో ఈ విధంగా అంటున్నాడు: ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక. ఇక్కడ పౌలు గారు చెబుతున్న మాటలు ఏమిటో తెలుసా? దేవుని ఇశ్రాయేలు అనే ఎంఫసిస్, వక్కాణింపు మీరు గమనించాలి. ఇజ్రాయేలు పాత నిబంధన గ్రంథంలో యాకోబు కుమారుల సంతానం. దేవుని ఇశ్రాయేలు అని పరిశుద్ధుడైన పౌలు గారు ఎవరిని గురించి చెబుతున్నాడు అనగా, యేసుక్రీస్తు యొక్క సంఘాన్ని గురించి చెబుతున్నాడు. వారు ఇజ్రాయేలు అనగా ఓల్డ్ టెస్టమెంట్ అబ్రహామిక్ డిసెండెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఇజ్రాయేల్. పాత నిబంధనలోని అబ్రహాము సంతానము ఇశ్రాయేలుగా పిలువబడింది. క్రొత్త నిబంధనలోని సంఘము పౌలు గారి చేత దేవుని ఇశ్రాయేలు అని పిలువబడింది. దేవుని ఇశ్రాయేలునకు అంటే సంఘానికి సమాధానం, కృప కలుగుతాయి అన్నాడు. దేవుని ఇశ్రాయేలు అయిన సంఘం అలగొరికల్గా, అలంకార రీతిగా మాట్లాడుతూ సంఘానికి దేవుని ఇశ్రాయేలు అనే నామకరణం పౌలు గారు చేసి, ఈ పద్ధతి చొప్పున నడుచుకునేవారు. ఏ పద్ధతి? నేను మీకు వివరిస్తాను. ఏమిటా పద్ధతి అనేది నేను మీకు వివరిస్తాను. ఈ పద్ధతి చొప్పున నడుచుకునేవారు అనగా దేవుని ఇశ్రాయేలు. దేవునికి క్రొత్త నిబంధనలో ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ఏమిటి అనగా క్రొత్త సృష్టి పొందుట. క్రొత్త సృష్టి పొందుట, నూతన జన్మ అనుభవం పొందుట, న్యూ క్రియేషన్ ఇన్ స్పిరిట్, ఆత్మలో నూతనముగా జన్మించుట, బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్, తిరిగి జన్మించినటువంటి అనుభవము, రక్షించబడిన అనుభవము అని పిలుస్తారు. నూతన జన్మ అనుభవము అని పిలుస్తారు. అర్థమవుతుందా? అంటే సువార్త యందు విశ్వాసముంచుట. ప్రభువైన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల యందు ఎవరైతే విశ్వాసము ఉంచుతారో వారే దేవుని ఇజ్రాయేలు. విశ్వవ్యాప్త జనాంగములో ఏ విధమైనటువంటి వంశావళులతో సంబంధం లేకుండా సకల మానవ జాతిలో యేసుక్రీస్తు నామమునందు విశ్వాసముంచినటువంటి వారు దేవునికి ఇజ్రాయేలు అంటే ప్రత్యేకించబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఎన్నిక చేయబడినటువంటి జనము, లక్ష్యము చేయబడినటువంటి జనము. వారికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏమిటంటే న్యూ జనరేషన్, న్యూ క్రియేషన్.
క్రొత్తగా జన్మించిన అనుభవం. కనుక వీరికి ఈ పద్ధతిలో ఏమిటి క్రొత్తగా జన్మించిన అనుభవం యొక్క లక్షణములు ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు శిలువ తప్ప దేనిని ఎరుగక ఉండుట. పౌలు గారి అనుభవం ఇది. నేను మీ మధ్యన శిలువ తప్ప, క్రీస్తు తప్ప మరి దేనిని ఎరుగక ఉన్నానని పౌలు గారు డిక్లేర్ చేసుకున్నాడు. శిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని పరిశుద్ధుడైన పౌలు వారి మధ్య ఎరిగి ఉండలేదు, అంటే పొంది ఉండలేదు, తీసుకుని ఉండలేదు. క్రీస్తునే వారికి ఇచ్చాడు అనర్థం. పౌలు గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు యొక్క శిలువ, దీని యందు అతిశయించుట. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు శిలువను ఎరుగుట మరియు దాని యందు అతిశయించుట. శిలువ శిక్ష శపితమైనటువంటిదిగా భావిస్తారు, అసహ్యమైనటువంటిదిగా భావిస్తారు. క్రిమినల్స్కి విధించేటువంటి ఒక ప్రొసీజర్, క్రిమినల్ ప్రొసీజర్గా దాన్ని భావిస్తారు. ఎవరైనా దానికి విలువనిస్తారా? ఇవ్వరు. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? శిలువ తప్ప, శిలువ యందు అతిశయించుట తప్ప, శిలువ యందు అతిశయించుటయే ఉన్నతమైనదిగా ఎంచుకునుట. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. దట్ వాజ్ ద స్టేట్మెంట్. శిలువ యందు అతిశయించుట అంటే సఫరింగ్స్లో, శ్రమలలో ఆనందించుట. నేను మరలా చెబుతాను, నా శ్రమలను గుర్చి మీరు ఆనందించండి అన్నాడు పౌలు గారు. యేసుక్రీస్తు ప్రభువు తనకు కలిగినటువంటి శ్రమలను బట్టి, హింసను బట్టి ఆయన ఆనందించాడు, ఆయన తృప్తి పొందాడు. తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకు శిలువను సహించాడు. ఆయన శిలువ ఆయనకు ఆనంద కారణంగా మార్చుకున్నాడు. శిలువ అతిశయ కారణంగా విశ్వాసి ఎంచుకుంటాడు. శిలువలో కలిగిన శ్రమానుభవాలను యేసు ఎట్లు ఆనందదాయకంగా భావించారో, విశ్వాసి తన జీవితంలో కలిగే శ్రమ అనుభవాలను అతిశయ కారణాలుగా పేర్కొంటాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా భక్తుల జీవితాలు చూస్తే వారి సర్వోన్నతకత్వానికి కారణము వారు పొందిన శ్రమానుభవాలే. యోసేపు యొక్క జీవితాన్ని ఒక్కసారి తీసుకొని పరీక్షగా చూడండి. యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడంటే దాని కొరకు అతడు అనుభవించినటువంటి చెరసాల అనుభవము, అన్నదమ్ముల చేత శిక్షించబడిన, గాయపరచబడిన అనుభవము, ఫతేఫరు భార్య చేత అవమానించబడిన అనుభవము, ఇవన్నీ కూడాను అతనికి అతిశయ కారణాలుగా మారిపోయాయి. గ్రహించారు కదూ? అన్నల గోతులోకి తోశారు, అమ్మివేశారు. అది అతిశయంగా మార్చబడింది. ఒకప్పుడు అది అవమానం, కానీ యేసుక్రీస్తు ప్రభువు శిలువ నందు అది అతిశయంగా మార్చబడింది. ద సఫరింగ్స్ టర్న్డ్ ఇంటూ ఏ ఫ్లేవర్. ఒక దయగా మార్చబడుతున్నాయి శ్రమలన్నీ, దయాకారణములుగా మార్చబడుతున్నాయి. శిలువ యందు అతిశయించాలి క్రైస్తవుడు, శ్రమల యందు అతిశయించాలి. పౌలు మరలా మరలా చెప్పి మరి ఆనందించినట్లుగా తన శ్రమలను బట్టి అతిశయించువాడు ధన్యుడవుతాడు. అతనికి సమాధానం కలుగుతుంది, అతనికి కృప దొరుకుతుంది, అతనికి దీవెన దొరుకుతుంది. పరిశుద్ధుడైన పౌలు ఇవాళ విశ్వవ్యాప్తంగా ఎంత ఘనుడిగా ఉన్నాడో మనందరికీ తెలుసు. అతడు తన శరీరమందు క్రీస్తు నిమిత్తం అనుభవించిన మహాశ్రమానుభవాలన్నీ కూడా అతిశయ కారణంగా ఎంచుకున్నాడు. అతనిలో 2 లక్షణాలు మనం చూస్తాం. ఒకటి సహనము,
రెండు ప్రేమ. పేషెన్స్ అండ్ లవ్ ఇన్ సఫరింగ్. యేసుక్రీస్తు ప్రభువారు సహనము చూపారు, ప్రేమ చూపారు సిలువలో. సిలువ అనుభవం ప్రతి విశ్వాసికి సహనాన్ని నేర్పుతుంది, ప్రేమించుట నేర్పుతుంది. తను శ్రమ పెట్టబడిన కొలది శ్రమ పెట్టిన వారిని ప్రేమించుట సిలువ లక్షణం. సిలువలో యేసుక్రీస్తు సహనము వహించాడు, శ్రమ పెట్టిన వారిని ప్రేమించాడు, వారి కొరకు ప్రార్థించాడు. కనుక సిలువలో అతిశయ కారణం ప్రేమ సహనముల ప్రదర్శనగా మనం చూస్తాం. తర్వాత వచ్చిన 14 వచ్చిన చివర్లో అంటాడు, నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నానంటున్నాడు. లోకమునకు సిలువ వేయబడిన అనుభవం. నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. 14 వచనంలో పౌలు గారు గలతీ 6:14 చెబుతున్నాడు. లోకమునకు నేనును, నాకు లోకమును సిలువ వేయబడి ఉన్నామంటే ఐ డోంట్ రెస్పాండ్ టు ద వరల్డ్ కెనాట్ మోటివేట్ మీ, ఇన్ఫ్లుయెన్స్ మీ. లోకము నన్ను ప్రభావితం చెయ్యలేదు. అట్లా ఉన్నాను నేను. లోకము నన్ను ప్రోత్సాహపరచలేదు, ఉత్సాహపరచలేదు. లోకానికి దూరం నేను. లోకమునకు నేను దూరము, నాకు లోకము దూరము. నేను లోకానికి చెందినవాడిని కాదు, లోకము నాకు చెందినది కాదు. నేను పరలోక సంబంధిని, నేను ఇహలోక సంబంధిని కాదు అనేటువంటి అనుభవం. సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ ఇట్స్ వరల్డ్లీనెస్. లోకము నుండి, లోకము యొక్క సమస్తమైనటువంటి నేత్రాశ, శరీరాశ, ఆ జీవపు డంబముల నుండి దూరముగా వెళ్ళిన అనుభవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంపూర్ణమైన పద్ధతి సిలువ పద్ధతి. ద వే ఆఫ్ ద క్రాస్, ద రోడ్ ఆఫ్ ద క్రాస్. సిలువ మార్గము విశ్వాసికి ప్రియమైనది. సిలువ మార్గము విశ్వాసికి అతిశయ కారణము. సిలువ మార్గము విశ్వాసి జీవించేటువంటి జీవన విధానము. యేసుక్రీస్తు జీవితంలో ఉత్కృష్టమైన అనుభవం సిలువ అనుభవమే. ఆయన మానవాళి కొరకు చేసినటువంటి మహాయజ్ఞం ఆ సిలువలోనే కొనసాగింది. అందుకే సిలువ యందు అతిశయపడాలని, ఆ సిలువను బట్టి అతిశయపడాలని, తన జీవితం సిలువకు అనుకూలమైనదిగా మార్చుకోవాలని పౌలు గారు సెలవిచ్చాడు. అది దైవ పద్ధతి, ఇజ్రాయేలు పద్ధతి. దేవుని ఇజ్రాయేలు సిలువకు రిలేట్ అయి ఉంటాడు. తర్వాత సిలువ విషయం చెబుతున్నప్పుడు మేలు కొరకు సిలువ. సిలువ ఎందుకు ఎక్కారు యేసుక్రీస్తు ప్రభు? మేలు చేయుట ఎందు విసుగక ఉండునట్లు చూచుకొనుడి. మనము మేలు చేయుట ఎందు విసుగక ఎందుము, మనము అలయక మేలు చేసితమేమి, తగిన ఫలమందు పంట కోతుము. సిలువ సమయములో కూడా యేసుక్రీస్తు మేలే చేశాడు. శ్రమలలో కూడా మనము సంఘము లోకమునకు మేలే చేయాలి. అది మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. సంఘము మారు మనసు పొందినది, సంఘము రూపాంతరము పొందినది, సంఘము పరలోక సంబంధమైనది, సంఘము క్రీస్తు యొక్క వధువు, సంఘము క్రీస్తు యొక్క స్వభావమును సంతరించుకున్నది, సంఘము దైవత్వమునకు ప్రతీకగా ఉన్నది, సంఘము దేవునికి భూమి మీద ప్రతినిధిగా ఉన్నది. కాబట్టి ఈ సంఘం ఏం చేయాలి? మేలు చేయాలి, అలసిపోకుండా మేలు చేయాలి. యేసుక్రీస్తు ప్రభు జీవించిన కాలంలో 3.5 సంవత్సరాల పరిచర్యలో అనేక మందికి అనేక మేళ్లు చేశాడు. సిలువలో ఆయన చేసిన మేలు ఆయనే 7 మాటలలో వివరించాడు.
ఆయన శిలువ మీద పలికిన 7 మాటలలో ఆయన మేలు చేశాడు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్న మాట ఆయన అనకపోతే తండ్రి యొక్క ఉగ్రత వారి మీదకి వస్తే వారు ఏమవుతారు? కాబట్టి ప్రభువు వారికి మేలు చేశాడు, ప్రార్థించి మేలు చేశాడు. వారికి క్షమాపణార్థమైన ప్రార్థన దేవుని సన్నిధిలో మొరపెట్టి వారికి మేలు చేశాడు. తండ్రి వీరిని శిక్షించని ఒక్క మాట అంటే చాలు, 12 సేనా వ్యూహాల సైన్యాన్ని పంపి మరీ తండ్రి వారిని నాశనం చేసేవాడే. అది యేసే స్వయంగా చెప్పారు. నేను పోరాడుతున్నాను, నేను గనుక ప్రార్థిస్తే, నేను రమ్మంటే 72,000 పరలోకపు సైన్యం దిగొచ్చేస్తుంది. ఒక్క దేవదూత వస్తేనే 1000 మందిని చంపేస్తాడు క్షణాల్లో. అలాంటిది 72,000 మంది దేవదూతలు వస్తే అక్కడ ఏమవుతుంది? భస్మం అయిపోతుంది. కనుక యేసు తాను క్షమాపణ ప్రార్థన చేయటం ద్వారా అక్కడున్నటువంటి శ్రమ పెడుతున్న వారికి మేలే చేశాడు. రెండవ మాటలో, అప్పటి వరకు తనను నిందించినటువంటి బందిపోటులలో ఒకడు ప్రభువును గుర్తెరిగినప్పుడు అతనికి మేలు చేశాడు. నా రాజ్యంతో వచ్చినప్పుడు నువ్వు అంటున్నావు, నా రాజ్యంతో వచ్చేవరకు అవసరం లేదు, నేడు నేను నీతో చెప్తున్నాను, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఎప్పుడో రాజ్యంతో వచ్చినప్పుడు కాదయ్యా, ఇప్పటి నుంచే నీవు నాతో పాటు ఉండని అతనిని తీసుకుని వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ శిలువ మీద ఉన్నటువంటి మనం కుడివైపు అని చెప్పుకునే మారు మనసు పొందిన దొంగకు ఆయన మేలు చేశాడు. మూడవ మాటలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నప్పుడు తల్లికి మేలు చేశాడు. అపోస్తలులలో యోహాను చిన్నవాడు, యోహాను చివరగా చనిపోయినవాడు, సహజ మరణం పొందినవాడు యోహానే. యోహాను 15 సంవత్సరాలు యేసు ప్రభు శిలువ తర్వాత మరియమ్మను సంరక్షించాడు. అతని యొద్దే మరియమ్మ గారు చనిపోయారు, సమాధి చేశారు. ఆ సమాధి పక్కనే యోహాను గారు కూడా తన సమాధిని చేయించుకున్నారు. కాబట్టి తల్లికి మేలు చేశాడు మూడో మాటలో. నాలుగవ మాటలో, దేవునికి వేరై మనుషులను దేవునితో హత్తుకునేటందుకు తాను వేరయ్యాడు. అంతకుమించిన మేలేమున్నది? ఐదవ మాటలో, దప్పికొనుచున్నానని లేఖనం నెరవేర్చి మేలు చేశాడు. లేఖనము ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చాలనేటువంటి ఒక ఆశీర్వాదకరమైన అనుభవాన్ని తన దప్పికొనుట అనుభవంలో విశ్వాసులమైన మనకు నేర్పి మేలు చేశాడు. సమాప్తమైనదని 6వ మాటలో చెప్పినప్పుడు ఆయన సమస్త శిక్షను సంపూర్ణం చేసి మనుషులకు శాశ్వతమైనటువంటి మేలు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. తండ్రికి తన ఆత్మను అప్పగించి, శరీరాన్ని భూమికి అప్పగించి, ప్రాణాన్ని పరదేశకు అప్పగించి, మృతి నొందిన వారు తిరిగి పునరుద్ధారులు అవటానికి ఆయన ఒక అవకాశాన్ని తన శరీర పునరుద్ధానం ద్వారా ఏర్పాటు చేసి మేలు చేశాడు. శిలువంతా మేలు 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 మేలు. మనుషుని తిరిగి దేవునితో సమాధానపరిచిన గొప్ప మేలు అనుభవం శిలువలోనే సంభవించింది. మానవుడు పాపము చేయడం ద్వారా పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి అనుభవం శిలువలోనే తిరిగి అనుగ్రహించబడింది. అందుకే శిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగునుగాక అన్నాడు. ఇది క్రైస్తవ పద్ధతి, ఇది దేవుని ఇజ్రాయేలు పద్ధతి, ఇది నిజమైన విశ్వాసుల యొక్క పద్ధతి అని వాక్యం మనకు సెలవిస్తోంది. సోదరుడా, సోదరి, దేవుని పద్ధతిలో మనం నడవాలి. దేవుని పద్ధతిలో శ్రమానుభవాలు అతిశయ కారణాలుగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడనేటువంటి ఆ నమ్మికతో మనం ముందుకు కొనసాగాలి. చాలా సందర్భాల్లో లోకంలో జీవిస్తున్న విశ్వాసులకు శ్రమలు కలుగుతాయి. మనం ఇప్పుడు నివసిస్తున్నటువంటి కాలంలో అనేక మంది సువార్త ప్రకటన చేస్తున్నటువంటి వారికి ఆటంకాలు కలుగు చేస్తూ అనేకులు హింసిస్తున్నారు. కొందరిని చంపేస్తున్నారు, కొందరిని గాయపరుస్తున్నారు,
కొందరు ఆస్తులు నష్టం చేస్తున్నారు. ఇది క్రీస్తు యొక్క సువార్త ద్వారా మేలు చేయటానికి పూనుకుంటుంటే, ఎవరైతే మేలు పొందాలని తలంచి సువార్త ప్రకటించబడుతుందో వారే తిరుగుబడి హింసిస్తున్నారు. కానీ క్రైస్తవుడు దిగులు చెందకూడదు, అలసిపోకూడదు. సువార్త ప్రకటన ఎవరైతే చేస్తారో వారికి ఖచ్చితంగా శ్రమానుభవాలు ఎదురవుతాయి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వాడు తప్పక హింస నొందుతాడని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. సద్భక్తితో బ్రతక ఉద్దేశించాలి. సద్భక్తితో బ్రతకటం అంటే మీకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, మనకు సమయం తక్కువ గనక. బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తాను. అదేమిటంటే దానియేలు భక్తుడు సద్భక్తి కలిగినటువంటి వాడు. అతడు తన ప్రార్థనా జీవితాన్ని బహిరంగంగా ప్రజల ఎదుట కనపరిచాడు. అయితే అతడు ప్రార్థన చేయటం తప్ప అతని దగ్గర ఏ తప్పిదం కనుగొనలేము. కనుక ప్రార్థన చేయటాన్ని తప్పిదంగా మార్చాలని కుట్ర చేసి రాజు చేత 30 దినాలు ఎవరికి ఏ దేవునికి మొరపెట్టకూడదు అనేటువంటి శాసనాన్ని తీసుకొచ్చారు. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు విన్నప్పుడు తన ఇంటికి వెళ్ళి కిటికీలు తెరిచి యెరూషలేము తట్టుగా అతడు ముమ్మారు అనుదినము గట్టిగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఏమిటి అతని అనుభవం? అతడు ముమ్మారు ప్రార్థన చేశాడు, కిటికీలు తెరిచాడు, ప్రార్థన చేశాడు. శ్రమానుభవం వస్తుంది దాని ద్వారా, కానీ ఆ పద్ధతి మార్చుకోలేదు. సద్భక్తి కలిగి జీవించడానికి ఉపక్రమించాడు. దాని ఫలితం ఏమిటి? సింహాల గుహలో త్రోయబడ్డాడు. దర్యావేషు రాజుగా ఉన్నప్పుడు ఈ సందర్భం మనం చూస్తాం. రాజుకు మనసు లేకపోయినా తానిచ్చిన ఉత్తర్వును బట్టి దానియేలును సింహాల గుహలో వేశాడు. ఆ రాత్రి నిద్రపోలేదు. ఆ రాత్రి సమస్తమైనటువంటి ఆనందకర విషయాలను నిలుపుదల చేసి ఉదయాన్నే ఏడుస్తూ ఆ సింహాల గుహ దగ్గర బయట నిలబడి ఏడుస్తూ పిలుస్తున్నాడు. జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించిన. ఏమండి, సింహాల గుహలో ఆఖరుతో సింహాల మధ్య ఒక నరుణ్ణి వేసి ఉదయాన్నే వచ్చి పలకరిస్తే ఏం స్వరం బయటకు వస్తుంది? కానీ అతను ఆగలేక అడుగుతున్నాడు. దానియేలు లోపల నుండి సజీవుడై ప్రత్యుత్తరం ఇచ్చాడు. సద్భక్తి సత్ఫలితాలను ఇస్తుంది. సద్భక్తి హింసను కలిగించిన సత్ఫలితాలను ఇస్తుంది. నీ వ్యక్తిగత జీవితము దేవునికి సమర్పించావా మిత్రమా? దేవుడు నిన్ను తన పద్ధతిలో నడవమంటున్నాడు. ఈ లోకంలో లోకస్తుల పద్ధతుల్లోనికి జారిపోవద్దని మనం చేస్తున్నాం. ఇహలోక సంబంధమైనటువంటి పద్ధతుల్లో దేవుని సేవ చేయలేము. దేవుని సేవ దేవుని పద్ధతిలో చేయాలి. దేవుని పద్ధతి సిలువ పద్ధతి మాత్రమే. దేవుని పద్ధతి సిలువ పద్ధతి మాత్రమే. దేవుని పద్ధతిలో సిలువ అనుభవాలున్నాయి, శ్రమానుభవాలున్నాయి, సహనము ప్రేమ కనపరిచే అనుభవం ఉన్నది. సిలువ యందు అతిశయించటం నేర్చుకోవాలనగా శ్రమల యందు అతిశయించటం ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. ఎన్నడూ దేవుని తనకు కలిగిన శ్రమల ద్వారా నిందించకూడదు, తోలనాడకూడదు, ప్రశ్నించకూడదు. అది దేవుని ఇజ్రాయేలు యొక్క లక్షణం. యోబు తనకు కలిగిన శ్రమలన్నిటిని విషయంలో దేవుని ఏ విధముగాను తోలనాడలేదు అని వ్రాసింది. దేవుని ఎక్కడ తిరస్కరించలేదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పద్ధతి శ్రమ అనుభవాలను అతిశయ అనుభవాలుగా ప్రకటించుకోవటం. కనుక సిలువ అతిశయ కారణం. పద్ధతి అనే అంశాన్ని మనం చూస్తున్నాం. దేవుని పద్ధతి సిలువ పద్ధతి, సిలువ పద్ధతి అతిశయ కారణం. ఈ వాక్యం వింటున్న మీరు ఈ పద్ధతి తిరిగి జన్మించిన అనుభవంతో నీలో ఉదయిస్తుంది, ప్రారంభమవుతుంది.
జనిస్తుంది, కొనసాగుతుంది. నువ్వు మారు మనసు పొంది రక్షించబడకపోతే ఈ సిలువ పద్ధతి నీకు వెర్రితనంగా అనిపిస్తుంది, హీనంగా అనిపిస్తుంది, అనుసరణీయంగా అంగీకరించడానికి ఒప్పుకోలేవు. కానీ రక్షించబడితే నీవు ఆమోదిస్తావు సిలువ మార్గాన్ని. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుని ఇజ్రాయేలుగా పిలువబడిన ఓ సంఘమా, నూతన జన్మ అనుభవం పొందిన ఓ ప్రియమైన సంఘమా, సిలువ మార్గాన్ని వెంబడించు. సిలువ మార్గము అతిశయంగా భావించు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్.